ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన క్రైస్తవులందరికీ భస్మ బుధవారం, యాష్ వెన్స్డే. అందరూ మందిరాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారా? మందిరానికి వెళ్ళడం కన్నా ముందు మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయాసను మీరు వినాలని మేము ఆశపడుతున్నాం. భస్మ బుధవారం. అసలు భస్మ బుధవారం అంటే ఏమిటి? భస్మ బుధవారం అంటే క్రిస్టియన్ ప్రజలు లెంట్ ఉపవాస కాలం ప్రారంభించే రోజు. ఇది ఈస్టర్ పండుగకు 46 రోజుల ముందు వస్తుంది. భస్మ బుధవారం అని ఎందుకు దీనికి పేరు వచ్చింది అంటే, ఈరోజు విశ్వాసులు బూడిదను యాష్ తమ నుదుటిపై పెట్టించుకుంటారు. అందుకే దీనిని భస్మ బుధవారం అని పిలుస్తారు. అసలు భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని మనం చూస్తే, ఈరోజు క్రైస్తవులు తమ పాపాలను గుర్తించడానికి, పశ్చాత్తాపం చెందేందుకు మరియు దేవుని దగ్గరికి మరింత సమీపంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. బూడిదతో నీకు పశ్చాత్తాపం అవసరం అనే సంకేతాన్ని అందిస్తారు. భస్మ బుధవారం నాటి బైబిల్ ఆధారాలు ఏమిటి అని మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం, నీవు మట్టివి, మట్టిగానే మారుదవు. ఇది దేవుడు ఆదాముకు చెప్పిన వాక్యము. మనిషి మట్టితో సృష్టించబడ్డాడు. అతని జీవితం తాత్కాలికమని ఈ వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. భస్మ బుధవారం నాడు బూడిదను నుదుటిపై ఉంచేటప్పుడు ఈ వచనం పదే పదే గుర్తు చేస్తారు. ఇది మనకు వినయాన్ని, విధేయతను నేర్పుతూ దేవుని కృప కోరాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. ఇంక రెండవదిగా మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు, నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు ఇతరులకు తెలియకుండా ప్రార్థించు. యేసుక్రీస్తు వారు ఉపవాసం చేసే విధానాన్ని మనకు బోధిస్తున్నారు. మనం ఇతరులకు చూపించడానికి ఉపవాసం చేయకుండా నిజమైన వినయంతో, విధేయతతో దేవుని సన్నిధిలో ఉండాలని చెప్పారు. లెంట్ సమయంలో ఉపవాసం చేస్తున్నప్పుడు దీన్ని మనం గమనించాలి. ఇది మన లోపలి మార్పుకు, దేవునితో మరింత దగ్గర అవ్వడానికి కావాలి, కానీ ఇతరులకు తెలుసుకోవడం కోసం కాదు. భస్మ బుధవారం మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి, పాపాలను మన్నించుకోవడానికి మరియు క్రీస్తుతో మరింత దగ్గరగా ఉండేందుకు మనకు ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ భస్మ బుధవారాన్ని దేవుడు మనకి చెప్పిన విధంగా మనం పాటిస్తూ ఈ 40 రోజులు దేవునికి మరింత దగ్గరగా మన జీవితాలను మార్చుకునేందుకు మనం ఒక అవకాశాన్ని ఇద్దాం.